ప్రతి వాళ్ళకి పెద్దవాళ్ళు చెప్పేది ఏమిటంటే నలుగురితో మంచిగా ఉండు, పోయేటప్పుడు కనీసం ఆ నలుగురైనా మిగులుతారు నిన్ను మోసుకుపోవడానికి అని పెద్దలు చెప్పేవారు. ఆ నలుగురే 4 మూలలకు వెళ్ళి నీ గొప్పతనాన్ని, నీ ఔచిత్యాన్ని ప్రజలకు చెబుతారు అని. ఆ 4 దిక్కులు, నలుగురు మిత్రులు ఒక్కడే అయ్యి సుబ్బరామిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్నేహం అనేది ఉన్నంతకాలం ఉంటుంది, పోయిన తర్వాత సందర్భాల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ ఆ వ్యక్తిని, ఆ మిత్రుణ్ణి ఆరాధిస్తూ ఒక గొప్ప కార్యక్రమం చేయాలి, అతని గుణగణాల గురించి, అతని సామర్థ్యం గురించి, అతను చేసిన సేవల గురించి, అతని కృషిని గురించి అని 2 నెలలుగా ఆలోచిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజున డాక్టర్ సుబ్బరామిరెడ్డి గారు నిజమైన మిత్రుడు అనిపించుకున్నాడు. ఆయనకి శిరస్సు ఉంచి నమస్కరిస్తాను. ఆయన కార్యక్రమం నిర్వహించబట్టే ఈ రోజున ఈ వేదిక మీద ఇంతమంది పెద్దలు, ఇంతమంది సభికులు రాగలిగారు. ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు రావడానికి ఇబ్బంది అయినా వచ్చిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఇక బహుశా నేను ఆయన మాట్లాడుకున్నన్ని గంటలు మొత్తం మా జీవితంలో బహుశా ఎవరో మాట్లాడుకుని ఉండరు. సాయంకాలం అయింది అంటే లేదా మధ్యాహ్నం ఏదో టైంలో రోజుకి ఒక అరగంట, గంట, 2 గంటలు మాట్లాడుకునే రోజులు ఉన్నాయి. అలాగే ఆయన ఫోన్ చేస్తున్నా, నేను ఫోన్ చేస్తున్నా. చాలా సహజమైన మనిషి, ఎలాంటి హంగులు లేవు జీవితంలో, ఎలాంటి డాంబికాలు లేవు మనిషిలో. నేల నుంచి పుట్టిన మనిషి నేల మీద నిలబడితే ఎలా ఉంటాడో దానికి నిజమైన స్వరూపం డాక్టర్ డి రామానాయుడు. ఇందాక ఎవరో చెప్పారు, నిర్మాత భారతదేశానికి స్వరాజ్యం తెచ్చింది ఎవరు అంటే ఎంతోమంది ఉన్నారు మహానుభావులు, కానీ మహాత్మా గాంధీ గారి పేరే చెప్తాం. తెలుగు సినిమా పరిశ్రమకి నిర్మాత ఎవరు అంటే ఒక్క రామానాయుడు పేరే చెప్తాం. ఎందుకంటే ఒక గైడ్, ఒక పెదబాల శిక్ష, ఒక దిక్చూసి. నిర్మాత అంటే ఎలా ఉండాలి అంటే, నిర్మాత గురించి, రామానాయుడు గారి మీద నిర్మాత గురించి ఎవరైనా పిహెచ్డి చేయాలి అనుకుంటే చాలా తొందరగా పిహెచ్డి వస్తుంది. నిర్మాతకి ఏముండాలి లక్షణాలు, ఆ లక్షణాలని ఉనికి పుచ్చుకున్న ఒకే ఒక వ్యక్తి డి రామానాయుడు గారు. నేను నాగిరెడ్డి గారితో పనిచేశాను నిర్మాతగా, దర్శకుడిగా. ఎల్వి ప్రసాద్ గారికి పనిచేశాను, ఏవిఎంకి పనిచేశాను, అలాగే దేవర్ గారికి పనిచేశాను. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద నిర్మాతలు, అంటే ది ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. అటువంటి వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. నాగిరెడ్డి గారితో సినిమా తీయాలంటే ఒకసారి కథ చెప్తే కథ బాగుందో లేదో చెప్పగలిగిన వ్యక్తి నాగిరెడ్డి గారు. అందుకే విజయ సంస్థలో అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. అలాగే రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏ దర్శకుడైనా,
ఏ రచయిత అయినా ఒక కథని ఆయన ఎంత మంచి మనిషి అనేది, ఎంత పంచే మనిషి అనేది నాకు బాగా తెలుసు. బహుశా ఆ యూనిట్లో ఉన్న కొంతమందికి తెలుసు. ఆయన సంస్థలో నేను 5 సినిమాలు చేశాను. ఒక సినిమాకి వెంకటేష్ బాబు డేట్స్ ఉన్నాయి. వెంకటేష్ బాబు డేట్స్ కోసం సురేష్ బాబు చూస్తున్నాడు, వెంకటేష్తో తీద్దామని. సురేష్ బాబు చూస్తున్నాడు, మనకున్నాయి వెంకటేష్ బాబు డేట్స్, మనం ఎవరితో తీద్దామండి అన్నాడు ఆయన. చెప్పండి మీరు ఎవరితో తీద్దాం అనుకున్నారు? మనం చిన్న సినిమా తీద్దామండి, మీరున్నారు కదా పెద్ద డైరెక్టర్ అన్నాడు ఆయన. అదే సూరిగాడు. ఆ సూరిగాడి సినిమా చిన్న సినిమా తీస్తున్నాం కదా, మీ రెమ్యూనరేషన్ నేను ఇప్పుడేం చెప్పను, నేను తీసుకునే దాంట్లో మీరు తీసుకున్న దాంట్లో సగం తీసుకునే సినిమా జరిగేటప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ₹1 కోటి లాభం వస్తే 20 లక్షలు ఇస్తాను అని చెప్పాడు ఆయన. సినిమా తీసాం, పెద్ద హిట్ అయింది సినిమా. యూ విల్ బి సర్ప్రైజ్, ఆ సినిమాకి నాకు వచ్చిన రెమ్యూనరేషన్ 80 లక్షలు. ప్రతి ₹1 కోటి 20 లక్షలు పంపించాడు. ఏ నిర్మాత పంపిస్తాడు? ఎవరో లెక్కలు చూపిస్తారు చెప్పండి. ఇంతకంటే నిదర్శనం లేదు. దిస్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఒక మనిషి చేసిన కృషిని మనం ఎంతవరకు మనం దాన్ని షేర్ చేసుకోవచ్చు, అవతల వాళ్ళకి ఎంత షేర్ చేయొచ్చు అనేటువంటి ఒక గొప్ప నిదర్శనం రామానాయుడు గారు. అలాగే బ్రహ్మపుత్రుడు పిక్చర్ తీసినప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది. ఆయనకి చాలా యాంబిషియస్ ఫిలిం. వెంకటేష్ బాబు కూడా చాలా యాంబిషియస్ ఫిలిం. అద్భుతమైన హిట్టు, అద్భుతమైన పేరు వచ్చింది. సినిమా రిలీజ్ అయిన 2వ రోజుని కొత్తగా వచ్చిన ఒక కంటెసా కారు కొని నా ఇంటి ముందు ఆయన పెట్టాడు. ఆ రోజుల్లో ప్రిస్టేజియస్ కార్ కంటెసా కార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఆయన పెద్దవాడు అయ్యాడంటే ఎన్నో కారణాలు ఉంటాయి. జస్ట్ లైక్ దట్ ఎవరో గొప్పవాళ్ళు కాలేరు, జస్ట్ లైక్ దట్ ఎవరో చరిత్రను సృష్టించలేరు. జనరల్గా నేను తీసే సినిమాలకి ఏ నిర్మాత కెమెరాలోంచి చూడడం కానీ ట్రాలీ ఎక్కి చూడడం కానీ చేయరు. ట్రాలీ వెళ్ళిపోతుంది, ట్రాలీ ఎక్కి రామానాయుడు గారు చూస్తున్నాడు షాట్ని. నేను అలా చూసా. ఆయన దిగి వచ్చిన తర్వాత సెట్ ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి నారాయణరావు గారు అన్నాడు. అంటే నిజంగా సాష్టాంగ నమస్కారం పెట్టాలనిపించింది ఆ మహానుభావుడికి. ఆయన నా షాట్ను కాదు చూసింది, సెట్ ప్రాపర్టీస్, ఆయన అరేంజ్ చేసిన సెట్ ప్రాపర్టీస్ అన్నీ షాట్లో వచ్చాయా లేదని చూసుకున్నాడు. ఇది ఎంతమంది నిర్మాతలకు ఉందండి. ఈ రోజున నిర్మాతలు క్యాష్ బ్యాక్ తీసుకొచ్చి సెట్టు బయట కూర్చుని వాడికి ₹1000 ఇయ్యి, వీడికి 10,000 ఇయ్యి, వీడికి 1,00,000 ఇయ్యి అంటే ఇచ్చి ఓచర్లు తీసుకునే క్యాషియర్లు అయ్యారు తప్పితే నిర్మాత అనే పదానికి పరువు తీసేశారు వాళ్ళ. అలాంటి నిర్మాత అనే ఒక పదానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి. ఈ రోజున కొంతమంది జన్మిస్తారు, మరణిస్తారు, బ్రతుకుతూ చచ్చిపోయి ఉంటారు చాలామంది. వాళ్ళు ఉండి ప్రయోజనం లేదు, వేస్ట్ ఫెలోస్. కానీ కొంతమంది చనిపోయి బ్రతుకుతూ ఉంటారు. రామానాయుడు గారు లాంటి వాళ్ళు. అటువంటి వ్యక్తులు మనకి చాలా తక్కువగా ఉంటారు. ఈ ఇండస్ట్రీలో పరిపూర్ణమైన వ్యక్తి జీవితంలో ఎవరయ్యా అంటే రామానాయుడు గారే. ఆయన ముగింపు కూడా చాలా ఆనందంగానే జరిగింది. ఆయన కష్టంతో ముగింపు ఆయన జీవితం జరగల. కన్న బిడ్డలు, మనవాళ్ళు, బిడ్డల సక్సెస్ను చూశాడు. ఇవాళ రామానాయుడికి రీప్లేస్మెంట్ మరొక నిర్మాత సురేష్ బాబు కళతో చూసుకున్నాడు. ఒక మంచి నటుడు, ఉత్తమ నటుడుగా ఎన్నోసార్లు అవార్డులు తీసుకున్న ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన, మంచి లక్షణాలు కలిగిన వెంకటేష్ బాబుని తన కళతో చూసుకున్నాడు. రాణా లాంటి ఒక మనవడు చూసుకున్నాడు.
నాగ చైతన్యం లాంటి ఒక మనవని చూసుకున్నాడు. ఏం కావాలి ఆ మనిషికి? పరిపూర్ణమైన జీవితం రామానాయుడు గారిది. అటువంటి పరిపూర్ణమైన వ్యక్తికి ఈ రోజున మనం స్మరించుకుంటున్నామంటే ఈ రోజున కాదు, ప్రతి ఒక మంచి మనిషి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన స్మరించుకోవలసిన అవసరం మనకు ఉంది. ముఖ్యంగా సుబ్రహ్మరెడ్డి గారు ఆయన కళాపీఠం తరపున ప్రతి సంవత్సరం ఒక అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడానికి ఆయన చేసిన అనౌన్స్మెంట్, ఇట్ గివ్స్ ఎ గ్రేట్ స్పిరిట్. హోల్ హార్టెడ్లీ ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Life is like a cycle. It starts with birth and it ends with death. And it is between this birth and death, it is this time we all come to know our true self. We grow as individuals. We grow as a personality. We grow as a character. But in this life, many beautiful moments, many great things are not seen and heard. But it is only when your actions and deeds touches the hearts of people, you are remembered forever. Today, I truly, humbly can tell my dad reached the hearts of many thousands and thousands of people. It was his simple attitude, a simple man, was very sincere and dedicated to anything he was doing. He was a man only with love and affection, a man who was only thinking good for others. He lived a complete life. And today, I'd like, from the bottom of my heart, to thank all of you who've come here. His life would not have been complete but for the love and affection you've shown him all these years. He's not here physically with us today, but he's pure consciousness and he's always going to be with us. Thank you all for coming. Thank you. చంద్రబాబు గారితో మాట్లాడుతూ అన్ని విధాల ముందుకునే వ్యక్తి. నాకు ఆయన ఎంపీగా ఎంతో బాగా తెలుసు. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారు సిస్టర్ డాటర్ని ఇక్కడ ఇచ్చినారు కాబట్టి ఇంకా దగ్గరగా నాకు శ్రీనివాస్ గారు బాగా పరిచయం ఉంది. సో ఆ విధంగా సినిమాలో చూస్తా అనుభవంగా ఆయనతో ఆయన అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చినటువంటి సీన్లు చూస్తూ ఉండేది తప్ప అంత పెద్ద సినిమాలో పరిచయం లేకపోతే రాజకీయంగా ఉండే సమాచారం కాబట్టి నాకు కూడా నేను వచ్చాను. మీతో ఈ షేర్ చేసుకోవటం తెలుగుదేశం పార్టీ తరఫున వారికి నా ప్రగాఢ సానుభూతిని కుటుంబానికి వ్యక్తపరుస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. మొట్టమొదటిగా ఇంతమంది పెద్దలు ఉండగా నాకు ఇక్కడ మాట్లాడే అర్హత కూడా లేదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి అందరికీ నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అండ్ సుబ్రహ్మరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, బికాజ్ దిస్ వుడ్ హ్యావ్ మెంట్ అ లాట్ టు హిమ్ ఇఫ్ హి వాస్ హియర్. థ్యాంక్ యూ. చాలా చాలా దగ్గర చుట్టరికంగా కాదు. ఆ పాప చిన్నప్పుడు మా తల్లిగారి దగ్గర పెరిగింది, తర్వాత నా దగ్గర పెరిగింది. వెంకటేష్కి ఇచ్చేసాం. కానీ నేను వెంకటేష్ కన్నా సురేష్తో ఎక్కువసార్లు మాట్లాడితే ఎక్కువసార్లు కలుస్తాను. ప్రతి విషయం అది రాజకీయాల్లోనూ కుటుంబ వ్యవహారాలను నేను సురేష్ మాట్లాడకుండా ఏది జరగల. అంత దగ్గరగా ఆ కుటుంబాన్ని చూసినప్పుడు మీరందరికీ రామానాయుడు గారి గురించి అందరికీ చెప్పారు, అందరికీ తెలుసు. అంత సున్నిత మనస్కత్తుని ఆయన జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, కష్టపడి పైకి వచ్చారు. కానీ అంత సున్నిత మనస్కులు ఆయన కళ్ళల్లో చూసినన్నిసార్లు నీళ్ళు నేను ఎవరి కళ్ళల్లో చూడాలి. ఎవరికి కుటుంబంలోని కాదు, బయట వాళ్ళకు కూడా ఒక చిన్న కష్టం వస్తే
గబుక్కుని కన్నీళ్ళు తిరుగుతాయి. తప్పకుండా ఇవాళ నాకు ఇప్పుడు దాకా ఎవరితో అనుకోంది ఆ కుటుంబం యొక్క సంస్కృతి గురించి నేను ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తామంటే నాకు మగపిల్లలు లేరు, ముగ్గురు మగపిల్లలు, ఆడపిల్లలు లేరు. నిజమే మర్చి మా మేనగోడలే నా ఇంట్లో నా కూతురులాగా ఉంటుంది. ఇవాళకి 27 ఏళ్ళు అయింది. నేను ఎక్కడ చూశాను, మా ఇంట్లో చూశాను, నన్ను చూసుకున్నాను, మా తల్లిదండ్రులు చూశాను, కుటుంబంలో అందరిని చూశాను. భార్యాభర్తలు ఒక్కసారి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చిరాకు పరాకు లేకుండా ఉన్నారంటే నా మేనగోడ, నా అదృష్టం అది. వెంకటేష్ ఎప్పుడు ఒక్కసారి కూడా చూడాలి నేను. నిజంగా నాకు అది ఎంత ఆనందంగా ఉంటుంది. మన పిల్ల అంత సంతోషంగా ఉంది. ఒక మాట, ఇంకా రాజసక్ అయితే సొంత కూతురులాగా చూస్తుంది, రామానాయుడు గారు అట్టాగే, బుజ్జమ్మ అంటే లక్ష్మి, అందరూ ఆ కుటుంబం అంత యునైటెడ్ కుటుంబం. ఇవాళ ఆయన లేరు అంటే చాలా బాధగా ఉంది. తప్పకుండా సుబ్రహ్మరెడ్డి గారు ఈ కార్యక్రమం చేసి అందరినీ ఒకసారి తీసుకుని ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ తెలంగాణ గవర్నమెంట్ ఆయనకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆయన సంతాపానికి తీర్మానం పెట్టింది. అలాగే కర్ణాటక అసెంబ్లీ కూడా తీర్మానం పెట్టింది. నేను రాబోయే ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన చేసింది అందరూ మనం ఎవరు ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా కాలం గుర్తుంటుంది. కానీ ఆయన పేరున ఆయన చేసిన అందరికీ తెలుసు ఆయన ఏం చేశారనేది, ఎన్ని సినిమాలు, ఎన్ని భాషల్లో. అందుకని తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలిసి రాబోయే రోజుల్లో మేము ఆయన పేరున ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు పెట్టి తప్పకుండా ప్రజలు గుర్తుంచుకునేట్టు చేస్తాను. ఆయన నిజంగా ఆయన జీవితం ధన్యం. ఆ కుటుంబం అందరికీ నాకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఆయన మనసు అందరికీ నాకు చాలా బాధగా ఉంది. సంతోషం ఉంది సార్. పర్సనల్గా చాలా పరిచయం లేదు, కానీ ఓన్లీ ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు 3 సార్లే 3 టైమ్స్ కలవడమే. Within short time, whenever I met him, I felt as if I know him since last 20 years or 30 years. He was such a affectionate person. కానీ పర్సనల్గా నాకు తెలియకపోయినా ఆయన తీసిన సినిమాలతోని నా అనుబంధం. ఐఎమ్ ఏ రెగ్యులర్ విజిటర్ ఆఫ్ గోయింగ్ టు సినిమా థియేటర్స్ సిన్స్ లాస్ట్ 30 years. మేబీ every 10 days I go to movies. దాని మూలాన ఆయన తీసిన సినిమాలు కానీ దాంతో పర్సనల్గా యాజ్ ఏ విజిటర్గా అనుభవం ఉంది. దాని తర్వాత ఈ ప్రెస్ ఇండస్ట్రీ యాజ్ అ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ నమస్తే తెలంగాణ అండ్ ఆల్సో ప్రజెంట్లీ ద చైర్మన్ ఓనర్ ఆఫ్ ది మెట్రో ఇండియా ఇంగ్లీష్ డైలీ. Directly, indirectly, I am involved or associated with the cinema industry. అందరూ గొప్పవాళ్ళు, అందరూ రామానాయుడు అంకుల్ గురించి ఏం చెప్పాలో చెప్పేశారు. నా మనసులో ఒకే ఒక మాట నేను చెప్పదలుచుకున్నది, రామానాయుడు అంకుల్ ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఈరాలో, ఆయన జీవితంలో మాకు ఒక చిన్న పాత్ర పోషించే అవకాశం కల్పించిన భగవంతుడికి చేతులెత్తి నమస్కరిస్తూ, వీఆర్ సో హానర్డ్ టు నో హిమ్. మేము ఆయన ఉన్న పీరియడ్లో మేము ఉన్నామని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. హీ ఈజ్ సో క్లోజ్ టు అస్, వీ మిస్ హిమ్ సో మచ్ అండ్ హిస్ ఫ్యామిలీ ఈజ్ గ్రేట్, ఆంటీ ఈజ్ గ్రేట్, ఎవ్రీబడి ఆర్ సో లవబుల్, సో ఎఫెక్షనేట్. ఐ థింక్ హీ ఈజ్ వన్ పర్సన్ భగవంతుడు అన్ని వరాలు ఇచ్చి ఆయనకి అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చారని చెప్పడానికి ఆయన చనిపోయిన తర్వాత కూడా వచ్చిన ఇంత పెద్ద గ్యాదరింగ్. ఐఎమ్ సో హ్యాపీ. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు, ఈ అవకాశం మాకు కల్పించిన సుబ్రహ్మరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ, వీఆర్ సో హ్యాపీ టు నో హిమ్. థ్యాంక్ యూ సో మచ్. జ్ఞాపకం వచ్చింది నాకు ఒక్కసారి, ఇది రామానాయుడుతో ఆ రోజుల్లో సినిమా తీయడం. డబ్బులు మామూలుగా పోతాయి కానీ డబ్బులు పోనీయకుండా డబ్బులు వాపసు ఇచ్చి నాకు కొంత లాభం కూడా ఇచ్చాడు ఆ సినిమాలో. రాజులు చాలామంది ఉంటారు, రారాజు ఒక్కడే ఉంటాడు. నిర్మాతలు చాలామంది ఉంటారు, నిర్మాతల్లో రారాజు రామానాయుడు గారు. అందరూ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్తోనే సినిమా తీయాలనుకుంటారు, కానీ ఆయన ఫెయిల్యూర్ అయిన డైరెక్టర్స్తో సినిమాలు తీసి ఇచ్చేస్తూ ప్రూవ్ చేశారు. అందరూ రూపాయలు సంపాదించడం కోసం సినిమా తీస్తారు, కానీ ఆయన
రూపాయి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో సినిమా తీయాలని చెప్పి నిజంగా ఆయన జీవితానికి ఒక పరిపూర్ణమైన న్యాయం చేకూర్చుకున్నారు. సురేష్ బాబు ఇన్స్టిట్యూట్ పెట్టావు, ప్రొడ్యూసర్ ఎలా ఉండాలో అనే క్లాస్ కూడా ఒకటి పెట్టి మీ నాన్నగారిని కథని, మీ నాన్నగారి లైఫ్ని ఇన్స్టిట్యూట్లో ఒక పార్ట్గా పెట్టు. దెన్ ఆయనకి పూర్తిగా న్యాయం చేసినాడు అవుతావు. గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ బ్లెస్ హిస్ ఫ్యామిలీ. Thank you very much, Subram Uncle, for organizing this gathering. I tend to get a little emotional about father. For all the overwhelming support that we had in the last 1 month, I want to thank everybody for everything. Many things that naku, my family telini anni, people had come and expressed, and it made our journey very satisfying in these sad times. From the industry, from our film industry, from outside, so many stories and so much of impact he had created on so many people that we didn't know. I'm very humbled at what he had done. Thank you all very much for being with us. There are so many people here, Raghu, Narayana, Dr. Gopichan, all these people, they were so close with us, the family. I thank all of you and thank you all very much. Thank you, sir. విశేషం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నో ఉంటాయి. ఆయన ఒక పార్టీ నాయకుడిగా ఉన్నా ఎక్కడ మంచి పని జరుగుతుందో, ఎక్కడ మంచి విషయం జరుగుతుందో ఆయన ఉంటానంటాడు. అది ఆయన గొప్ప విశాల హృదయం. రెండవది ఏమిటంటే, నేను పార్లమెంట్ సభ్యుడిగా రోజు చూస్తున్నాను ఆయన్ని, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా. తెలుగు వారు గర్వించదగిన మహా గొప్ప వ్యక్తి. ఎలా అంటే అక్కడ అంతా నార్త్ డామినేషన్. అవందరూ హిందీలో పెద్ద ఎక్స్పర్ట్స్, హిందీలో తిడతారు, పొగడతారు, అరుస్తారు, కేకలు పెడతారు, దంచిపారేస్తుంటారు. మీరు చూస్తుంటారు టీవీల్లో కూడా. ఎవరందరూ ఉన్నా కూడా ఆయన సమయస్ఫూర్తితో, ప్రజ్ఞానంతో అందరిని కూడా కవ్వించి నవ్వించి ఎంత తెలుగు సినిమా రంగంలో ఒక మంచి నటీమణి ఎవరంటే సావిత్రి గారు మనకు కనబడతారంతా కూడా. ఎందుకంటే నటన హావభావం